కుట్టి ఆదిత్య మధ్య గొడవలు పెట్టడానికి చైత్రను పంపింది జీవన అని తెలిసి జీవన చెంప పగలగొట్టి నిజం బయటపెట్టిన కుట్టి షాక్ లో జీవన. ఎందుకు జీవన ఈ పని ఎలా చేసింది? మరి అసలు కుట్టికి ఎందుకు అనుమానం వచ్చింది? మరి ఈ విషయాన్ని బయట పెట్టడానికి కుట్టి ఏం ప్లాన్ చేసింది? మరి నిజం తెలుసుకున్నటువంటి ఆదిత్య ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమా జీవన జ్యోతి రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆలేఖ్య విషయంలో ఇటు కుట్టి ఇంకా ఆదిత్య ఇద్దరు గొడవ పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆలేఖ్యకు జాబ్ ఇవ్వను అని చెప్పేసి కుట్టి అంటుంది. కారణం తన కార్ చెడిపోవడం వల్ల ఆటో ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆ ఆటోలో ఇంకొక అమ్మాయి ఉండటం, ఆ అమ్మాయితో పాటు ట్రావెల్ చేస్తూ తన గురించి తెలుసుకోవటం జరుగుతుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ LLB చేస్తోందని, సో తను లీగల్ టీమ్ కి పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి ఇక కుట్టి అనుకుంటుంది. ఈలోపు జీవన పెద్ద ఇష్యూ చేస్తుంది, అది కూడా ఆఫీస్ ఎంప్లాయీస్ అందరి ముందు. నీ మట్టుకు నువ్వు CEO నడకుండా MD నడకుండా నిర్ణయం ఎలా తీసుకుంటావంటే ఇది లీగల్ టీం, అంటే నా టీం, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి అనేది నాకు తెలుసు అని చెప్పని అంటూ ఉంటే ఆదిత్య వచ్చి ఏంటి గొడవ అనేసరికి అలేఖ్యకు మీరిచ్చిన మాటని పక్కన పెట్టి ఆనంది వేరే అమ్మాయిని జాబ్ లో పెట్టుకుంటుంది బావగారు అంటే, నేను ఇక్కడ చూసింది ఎవరు ఏంటి అనేది కాదు, అలేఖ్యకు మనం నేర్పించాలి. కానీ తను ఆల్రెడీ అందులోనే ఉంది కాబట్టి లీగల్ టీమ్ కి తను పర్ఫెక్ట్ కాబట్టి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండడంతో పాటు తనకి నేర్చుకోవాలి, పని చేయాలి అనే తపన కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా తనకి ఈ జాబ్ నీడుంది. అలేఖ్య అలా కాదు, తను కేవలం టైం పాస్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఆఫీసులో జాయిన్ అవుతోంది. సో ఎవరికి ఎక్కువ నీడున్నట్టు ఆదిత్య గారు అని చెప్పని అంటే, సరే ఆనంది, ఇప్పుడు ఏమైంది? జీవన, నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంత ఎంతూజియాజం చూపిస్తున్నావు? అయినా అలేఖ్యకి జాబ్ ఇవ్వాలి అని చెప్పి నువ్వెందుకు అంతలా గట్టి పట్టుపడుతున్నావు అని చెప్పని అనేసరికి, అది కాదు బావగారు, మీరిచ్చిన మాట అంటూ ఉంటే, జీవన నేను ఒక మాట చెప్తాను వింటావా? నేనిచ్చిన మాట గురించి నేను ఇంకా నా భార్య ఆలోచించుకుంటాం, నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ కుట్టి, నువ్వైతే తన్ని జాబ్లోకి తీసుకో అంటే మీ క్యాబిన్ కి తీసుకురమ్మంటారా ఆదిత్య గారు అని చెప్పని అడుగుతుంది. ఇక ఆనంది అయితే నన్ను HR టీమ్ ని కలిసిన తర్వాత నన్ను వచ్చి కలవమని చెప్పు అని చెప్తాడు. అలాగే ఆదిత్య గారు, చాలా థ్యాంక్స్ అని చెప్పని లోపలికి వెళ్లేసరికి చైత్ర అయితే, మీరు మీ తోటి కోడలతో మీ హస్బెండ్ తో అందరితో పోరాటం చేసి మరీ నాకు ఈ జాబ్ వేయించారు, నేను ఖచ్చితంగా ఈ జాబ్ ని నిలదొక్కుకోవటమే కాదు మేడం, నేను మీకు మంచి పేరే తీసుకొస్తాను అంటుంది. అలాగే చైత్ర, జాగ్రత్తగా వర్క్ చేసుకో, అర్థమైందా? నువ్వు నా అండర్లో ఉంటావు అండ్ నా టీంలోనే ఉంటావు, సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే ఈ ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు, సరేనా అని చెప్పేసి అంటుంది. ఇక కుట్టి అయితే సరే మేడం అంటుంది చైత్ర. ఇక జాబ్ లో జాయిన్ అవుతుంది. ఈ లోపు అలేఖ్య ఆఫీస్ కి రానే వస్తుంది. అలా వచ్చినటువంటి అలేఖ్య జరిగింది మొత్తం తెలుసుకుని, ఏంటి జీవన ఇది అని చెప్పని అంటే, ఏం చేయమంటావు, ఎంత పోరాటం చేశానో నాకు తెలుసు, కావాలంటే స్టాఫ్ అడుగు, అందరి ముందు దాని పరువు తీశాను, కానీ ఆఖరికి ఎంతైనా పెళ్లామాట మొగుడు వినాల్సిందే కదా, వినేశాడు అంతే అని చెప్పని అంటుంది. సరే జీవన, నా కోసం నువ్వు చాలా చేశావు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఇక అలేఖ్య, ఆదిత్య, ఈసారి ఏదైనా జాబ్ ఉంటే నన్ను దృష్టిలో పెట్టుకో, నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి, ఇప్పుడు దీనివల్ల నీకు ఆనందికి మధ్య గొడవలు రావడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అంటే, చచ్చా దీనివల్ల మా ఇద్దరికి ఎందుకు గొడవలు వస్తాయి, ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. ఇక తర్వాత రోజు హోమం అయితే జరుగుతుంది. ఆ హోమం చేయటం వల్ల ఆదిత్యకు మంచి జరుగుతుంది అని చెప్పేసి పూజారి గారు చెప్పడంతో హోమం కంప్లీట్ చేస్తుంది సునంద. హోమం అయిపోయిన తర్వాత ఆఫీస్ కి వెళ్తారు. ఇక ఆఫీస్ లో చాలా చక్కగా డేస్ గడుస్తూ ఉంటాయి. చైత్ర రోజు రోజుకి ఆనందికి దగ్గర అవడంతో పాటు చాలా హంబుల్ గా ఉండడం, పని మొత్తం కూడా చాలా చక్కగా కంప్లీట్ చేయటం చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అదంతా చూసినటువంటి ఆనంది ఇక చైత్రలో కొద్దిగా మార్పు రావడం గమనిస్తుంది. ఎందుకంటే ఆనందిని దాటుకుని పోవాలనే ఇది చైత్రలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ పని కూడా తను చెప్పినట్టు కాకుండా తను ఇష్టం వచ్చినట్టు చేయటం, అందులో తప్పులు దొరికినప్పుడు ఇది మేడం చెప్పారు, మేడం చెప్పిన ప్రకారమే చేశాను అని చెప్పటం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు చైత్ర, ఎందుకు ఓవర్కమ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటే, అట్లా ఏమీ లేదు మేడం, నేను కరెక్ట్ గానే చేస్తున్నాను అని చెప్పని అంటుంది. ఎందుకో
ఆ రోజుకి ఈ రోజుకి నీలో చాలా తేడా కనిపిస్తోంది చైత్ర అనగానే, మేడం మీరు నాకు జాబ్ ఇచ్చారు కదా అని చెప్పి మరీ ఘోరంగా ప్రతిదానికి మిమ్మల్ని ఇది చేస్తూ నేను బ్రతకాలి అంటే అవ్వదు. పోనీ నేను వేరే జాబ్కి వెళ్ళిపోతాను మేడం అంటే, చూడు చైత్ర, నువ్వు అవసరంలో ఉన్న రోజున నీకు నేను జాబ్ ఇచ్చాను, అంతేకాదు నీకు ఆ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఇచ్చాను, నేనేమీ నీ మీద జాలిపడి ఇవ్వలేదు. సో నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయి. ఇన్ కేస్ ఒకవేళ నీకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు అంటే యూ కెన్ లీవ్, నో ప్రాబ్లం అంటే, అలాంటిదేమీ లేదు మేడం అని చెప్పని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు చైత్ర ఇలా ప్రవర్తిస్తోంది, చైత్రలో ఎందుకు ఈ మార్పు వచ్చింది అని చెప్పేసి 2-3 రోజులు చైత్రను గమనిస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడు అర్థమవుతుంది ఆనందికి, జీవన చైత్ర ఇద్దరు కూడా చాలా సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజున ఆనంది డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటుంది. అక్కడ చైత్ర జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. మేడం మీరు చెప్పినట్టుగానే పర్ఫెక్ట్ టైంకి వచ్చి మొత్తానికి ఈ ఆఫీస్లో జాబ్ అయితే పట్టేశాను. ఇక ఆనందికి చుక్కలు చూపించడమే మిగిలింది. మీరు ఎలా చెప్తే అలా మేడం, చెప్పండి ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు అని చెప్పని అంటే, జేవీ లేదు, మిత్ర కార్పొరేషన్ వాళ్ళ ఫైల్ వచ్చేసింది కదా, ఆ కార్పొరేషన్ ఫైల్లో లీగల్ లొసుగులు ఉన్నాయని చెప్పి ఆ ఫైల్ని పక్కన పెట్టాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ మన కంపెనీకి. సో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది పక్కన పెట్టాలి. దాని గురించి కుట్టి అయితే ఖచ్చితంగా గొడవాడుతుంది. ఆ గొడవ వాళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద అగాధాన్ని సృష్టించాలి. ఇదే నేను కోరుకుంటుంది అని చెప్పేసి అంటుంది. ఇక జీవన అయితే అన్నటువంటి జీవన మాటలకు చైత్ర వెంటనే ఓకే మేడం, అలాగే దీనివల్ల మీకు కావాల్సింది జరుగుతుందంటే నో ప్రాబ్లం, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అంటుంది. అలా అన్నటువంటి చైత్ర ఇక వెంటనే ఆ ఫైల్ ని తన టేబుల్ మీదకి రాగానే చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టుగా చేస్తూ, ఎందుకంటే సీసీ క్యామ్స్ లో చూస్తారు కదా, అందుకోసం చేస్తూ మొత్తానికైతే దాంట్లో కావాల్సిన మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని తను గాయబ్ చేసేస్తుంది. ఇక ఆ ఫైల్ ని నాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి రాసి పక్కన పెట్టేస్తుంది. ఇక ప్యూన్ తీసుకెళ్లి అన్ని టేబుల్స్ కి మార్చి దాన్ని మొత్తానికి ఆనంద్ దగ్గరికి తీసుకెళ్లేసరికి అక్కడ నాట్ అప్రూవ్డ్ ఉంటుంది. ఎస్, ఇది నాట్ అప్రూవ్డ్ అని రావాలి, నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నాను, వచ్చింది కదా అని చెప్పని ఇక చైత్ర అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా చైత్ర ఏంటి మేడం అంటూ పరిగెత్తుకొచ్చేసరికి, నీకు జాబ్ ఇచ్చింది ఎవరు అని అంటే, మీరే మేడం అంటే, నేను కాదు కంపెనీ ఇచ్చింది. ఎస్ఎస్ గ్రూప్స్ అంటే నీకు ఆషామాషిగా ఉందా, చెప్పు, కంపెనీ ఇచ్చింది, ఆ కంపెనీకి లాయల్ గా ఉండాలనే విషయం నీకు తెలీదా అంటే, నేనేం చేశాను మేడం అంటుంది. ఏం చేసావా, ఈ ఫైల్ నువ్వెందుకు తీసి పెట్టావు పక్కన, మిత్ర గ్రూప్ వాళ్లతోటి ఎస్ఎస్ గ్రూప్స్ కి ఉన్నటువంటి సత్సంబంధాల గురించి నీకు తెలీదా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పని అంటే, మేడం దాంట్లో కావాల్సిన డాక్యుమెంట్స్ లేవు అంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని నీ టేబుల్లో నీ డ్రాయర్ లో ఉంటే ఫైల్లో ఎలా ఉంటాయి అంటుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు అనగానే, చూడు చైత్ర, పిచ్చి పిచ్చి నాటకాలు వెయ్యకు అంటూ ఉంటే ఆదిత్య వస్తాడు. ఏమైంది ఆనంది అని చెప్పని అనగానే, అది ఆదిత్య గారు, మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ లో కొన్నిటిని తను గాయబ్ చేసింది. గాయబ్ చేయటమే కాదు, వాటిని చాలా జాగ్రత్తగా తన టేబుల్లో దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆ ఫైల్ నాట్ అప్రూవ్డ్ అని చెప్పి పక్కన పెట్టింది. అంటే ఏం చైత్ర, వాట్ హ్యాపెండ్ అని అంటే, చైత్ర ఎలా చెప్తుందండి, చైత్ర చెప్పదు. ఎందుకంటే చైత్రతోటి నాటకం ఆడిస్తోంది, పనులు చేయిస్తోంది జీవన మేడం కదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు కుట్టి అంటే, అవును ఆదిత్య గారు, ఇదంతా జీవన ఆడిస్తున్న ఆట. చూడండి, మన సీసీ ఫుటేజ్లు అన్ని కలెక్ట్ చేసి పెట్టాను, ఒక్కసారి చూడండి. అసలు జీవన ఆ రోజున ఎంత పెద్ద గొడవ పడింది, చైత్రని జాబ్ లో తీసుకోవడానికి వీల్లేదు అంది. కానీ ఎవ్రీడే, ప్రతిరోజు వీళ్ళిద్దరూ ఎంతెంతసేపు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో మొత్తం చూడండి. వీళ్ళిద్దరికి మధ్యన జరుగుతున్నది ఏంటసలు చూడండి అని చెప్పని చూపిస్తుంది. ఎస్, ఏంటి చైత్ర, ఏంటిదంతా అని చెప్పని అనగానే, సార్ నాకు జీవన మేడం గైడెన్స్ ఇస్తున్నారంతే అనగానే, నిన్ను జాబ్లోకి తీసుకుంది ఆనంది కదా, అండ్ నువ్వు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ కూడా ఆనంద్ డిపార్ట్మెంట్ కదా, మరి జీవన నిన్ను దేనికి గైడ్ చేస్తోంది, ఏ రకంగా గైడ్ చేస్తోంది అంటాడు. ఇక ఆదిత్య అయితే ఆ మాటలతోటి, అది కాదు సార్, ఏం జరిగిందో నేను చెప్తాను అంటే, నాకు అర్థమైంది, ఏం జరిగిందో నేను చెప్తాను అంటుంది ఆనంది అని డ్రైవర్ కి కాల్ చేసి లోపలికి రమ్మంటుంది. ఆదిత్య వెంటనే, ఎందుకు డ్రైవర్ని పిలుస్తున్నావు అంటే, చెప్తాను ఆదిత్య గారు, ఏం జరిగిందో మీకు చెప్పినప్పుడు ఇప్పుడు అసలేం జరిగిందో కూడా నేను తెలుసుకున్నది మీకు తెలియాలి కదా అంటుంది. డ్రైవర్ లోపలికి వస్తాడు. ఏం జరిగిందో చెప్పు అని చెప్పని అంటే, సార్ ఆ రోజున ఈ అమ్మాయి ఆటోలో వచ్చిన రోజున కార్ రిపేర్ అని చెప్పి కార్ ఆపేశాను సార్. అలా ఆపమని చెప్పి నాకు చెప్పింది జీవన మేడం. ఎక్కడైతే ఆవిడ చెప్పారో అక్కడ ఆపేయమన్నారు. అలా ఆపి రిపేర్ అని చెప్పి మేడం ఆటోకి వెళ్లేలాగా చేయమన్నారు.
అప్పుడే నేను అలా చేశాను సార్. ఆ టైంలోనే మేడం ఆటో ఎక్కారు. ఆ ఆటోలో ఈ అమ్మాయి ఉంది సార్ అని చెప్పని అనగానే, ఏంటి చైత్ర ఇది అంటే, అంటే సార్ అది అది అంటూ ఉంటే, నిజం చెప్పు చైత్ర అంటాడు ఆదిత్య. దాంతో ఇక చైత్ర, అవును సార్, మాది ఇక్కడే హైదరాబాద్. సో మేము ఇక్కడే ఉంటాం. జీవన మేడంని ఎప్పుడో నేను జాబ్ కోసం అప్రోచ్ అయినప్పుడు మేడం నాతోటి, ఇప్పుడు మా లీగల్ టీంలో జాబ్ ఉంది, కానీ నువ్వైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రాకు, ఎందుకంటే నువ్వు ఇంప్రెస్ చేసుకోవాల్సింది ఆనందిని. సో నేను తనని నువ్వు మీట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ని నేను ఉపయోగించుకొని ఆఫీస్లోకి రా, కానీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను నిన్ను ఖచ్చితంగా అపోజ్ చేస్తాను. అలా అపోజ్ చేసినా కూడా ఆనంది నీకు జాబ్ ఇస్తుంది. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి అని చెప్పారు సార్. అందుకోసమే అనగానే, జీవన జీవన అని చెప్పి ఆదిత్య పిలుస్తాడు. జీవన వస్తుంది. ఏంటి బావగారు అని చెప్పని అంటే, కాల్ మీ సార్ అని చెప్పని అంటాడు. ఓకే సార్, చెప్పండి సార్ అనగానే, చైతన్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు? మిత్రా గ్రూప్ వాళ్ళ ఫైల్లో నుంచి డాక్యుమెంట్స్ ని ఎందుకు నువ్వు పక్కన పెట్టమని చెప్పావు? నాట్ అప్రూవల్ ఎందుకు రాయించావు అంటే, ఇదేంటి బావగారు, ఇదంతా నా మీద వేస్తున్నారు? నేను చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి? చైత్రం తీసుకొచ్చింది ఆనంది కదా జాబ్ ఇచ్చింది అనగానే, జస్ట్ షడప్ జీవన, జస్ట్ షడప్. ఏం మాట్లాడుతున్నావు? ఆనంది తీసుకొచ్చింది కాబట్టి, ఆనంది జాబ్ ఇచ్చింది కాబట్టి తాను చేసిన తప్పుల్ని ఆనంది నెత్తిన వేసుకోవాలంటావా? నువ్వు మాట్లాడుతుంది చాలా విడ్డూరంగా ఉంది. అండ్ ఇంకొక విషయం జీవన, నాకు తెలియక అడుగుతున్న విషయం ఏంటంటే, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఈ కంపెనీని ఉద్ధరించాలనుకుంటున్నావా, బాగు చేయాలనుకుంటున్నావా, లేక పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నావా? చైత్రని ఇక్కడికి తీసుకురావడానికి కారణం నువ్వు, చైత్ర ఇక్కడికి రావడానికి కారణం నువ్వు. అండ్ అదేదో నీ తప్పేమీ లేనట్టు ఆ రోజు పెద్ద బిల్డప్ చేసావు, ఇక్కడ అందరి ముందు ఆనందిని అవమానించే ప్రయత్నం చేశావు అంటూ ఉంటే, ఇక అప్పుడు అసలు నాకు తెలిసి అలేఖ్య కూడా ఈ ఆఫీసులో జాబ్కి అప్లై చేయడానికి కారణం తానే అనుకుంటా అంటే, ఎస్, ఆ టైంలో నాకు అలేఖ్యకి మధ్యన చిన్న గొడవ కూడా జరిగింది. ఇదంతా చేయటానికి కారణం ఏంటి జీవన? ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే, చైతన్య వచ్చి జీవన చెంప చెళ్ళును పగలగొట్టి, చిచి, నువ్వు కుటుంబంలోనే కాదే, అసలు ఇలాంటి ఆఫీసులో ఉండడానికి కూడా పనికిరావు. ఎందుకంటే నీది పాము బుద్ధి. పాము ఎప్పుడూ కూడా చక్కగా పాలు పోసిన వాళ్ళని కాటు వేస్తూ ఉంటుంది. నువ్వు అంతే. ఇక్కడ కూర్చొని ఈ కంపెనీలో మొత్తం అందరినీ ఇబ్బందులు పెట్టడమే కాకుండా, నువ్వు వేసే వేషాలని, నువ్వు చేసే పనులని కంపెనీ నష్టపోవడానికి ఉపయోగిస్తున్నావు. అసలు ఈ అమ్మాయిని తీసుకొచ్చిన దానివి, పోనీ తన పని తను చేసుకునివచ్చుగా. నీకిప్పుడు కంపెనీ నష్టపోవాలనుందా, లేకపోతే కంపెనీలో నష్టం జరగాలనుందా? ఏం చెయ్యాలని చెప్పి నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటూ అనేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా అలా చూస్తూ ఉండిపోతుంది జీవన. ఇక అప్పుడు కుట్టి వచ్చి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను జాగ్రత్త అని జీవనికి వార్నింగ్ ఇస్తుంది. అందరూ మీ పనులకు వెళ్ళండి. ఆదిత్య గారు, మీకు నిజం నిరూపించాలని మాత్రమే నేను ఇంత గొడవ చేయాల్సి వచ్చింది. చైత్ర ఇస్ ఏ గుడ్ వర్కర్. ఖచ్చితంగా తను మనం మోటివేట్ చేస్తే మారుతుంది, మంచిగా పనిచేసుకుంటుంది అని చెప్పని అంటే, మళ్ళీ ఇంకో అవకాశం ఇద్దామంటావా ఆనంది అంటే, ఇద్దాం ఆదిత్య గారు. ఇప్పటి వరకు జీవన కోసం పనిచేసినా ఇప్పుడు కంపెనీ కోసం పనిచేస్తుంది, తనకి వర్క్ నీడుంది కదా అని అంటే, సరే అంటాడు. తర్వాత ఆనంది చైత్రను వెళ్లి వర్క్ చేసుకోమంటుంది. ఆ తర్వాత ఆదిత్య ఆనందిని తన రూమ్ కి పిలిచి, ఎందుకు మళ్ళీ తను ఇక్కడే ఉండమన్నావు అంటే, మన కంపెనీ సీక్రెట్స్ అన్ని తను తెలుసుకుంది. ఇన్ కేస్ జీవన కావాలని చెప్పి వేరే ఆపోజిట్ కంపెనీకి పంపిస్తే అప్పుడు మన కంపెనీకే ఇబ్బంది కదా, అందుకని నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజిల్ కదండి అంటుంది. సరే నీ ఇష్టం కుట్టి అంటాడు ఇక ఆదిత్య. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.